జగన్ సర్కార్కి మరొక ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ ద్వారా లైవ్ ద్వారా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చేశారు. మా వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు. ఏనాడు నీటి సమస్యను పరిష్కరించలేదు. 2024 ఎన్నికల్లో ఓట్లు ఎట్లా అడగాలి, ఎస్సీలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా, అలా అయితేనే నిధులు విడుదల చేస్తారా, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యే కాలేదు, కులమతాలకు అతీతంగా సింగనమల ప్రజలు గెలిపించారు, మాట తప్పను మడమ తిప్పనన్న సీఎం జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టే నడుస్తున్నారు, నాకు టికెట్ కేటాయించట్లేదంటూ సీఎం చెప్పారు, నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏమాత్రం సహకరించలేదు అంటూ ఆవిడ కూడా ఇప్పుడు ఎదురు తిరిగారు. ఏదైతే ముఖ్యమంత్రి సహకరించలేదంటూ కులమతాలకు అతీతంగా సింగనమల ప్రజలు గెలిపించారు. అదే సందర్భంలో నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏమాత్రం సహకరించలేదు, నా పట్ల నా భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపెట్టారు, ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని సీఎంని అభ్యర్థించాం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎట్లాంటి స్పందన లేదు, నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానంటూ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో మరొక కొత్త రెబల్ రంగంలోకి వచ్చినట్టయింది.